పొలిటికల్ టచ్ ఇస్తూ నడుస్తున్న 400 కోట్ల పాత నోట్ల దోపిడీ కేసు రోజుకో టర్న్ తీసుకుంటూ మిస్టరీగా మారింది. ఆ డబ్బు ఎక్కడిది, ఎవరిది, పొలిటికల్ సపోర్ట్ ఇచ్చేదెవరు అన్న అంశాలపై రకరకాల వాదనలు వినిపిస్తుండగా కర్ణాటక, మహారాష్ట్ర పోలీసుల భిన్న వాదనలు కేసును ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. కేసు ముదిరిపోవడంతో వ్యాపారవేత్త కిషోర్ సేథ్, నిందితుడు జయేష్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్ అయింది. ఈ విషయం తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్ఐటీని ఏర్పాటు చేసింది. ఆ డబ్బు ఎవరో దోచేశారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అలాంటి ఘటన జరిగినట్లు తమ దృష్టిలోనే లేదని కర్ణాటక చెబుతుండడం షాక్కు గురిచేస్తోంది. ఇలా ఇరు రాష్ట్రాల పోలీసులు భిన్నమైన ప్రకటనలు చేస్తుండగా డబ్బును కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్నట్లు కాంగ్రెస్, బీజేపీ పరస్పరం నిందించుకోవడం రాజకీయంగానూ వేడి రాజేస్తోంది. అయితే మహారాష్ట్రలోని నాసిక్లో గతేడాది డిసెంబర్ 17న సందీప్ దత్తా పాటిల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 22న 400 కోట్ల రూపాయలతో వెళ్తున్న 2 కంటైనర్లు దోపిడీకి గురయ్యాయన్నాడు. వారి నుంచి తప్పించుకొని వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపాడు. ఈ వీడియో వైరల్ కావడంతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రత దృష్ట్యా సిట్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 7గురిని అదుపులోకి తీసుకున్న సిట్ పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తోంది. అయితే మహారాష్ట్ర పోలీసులు అలా అంటుంటే ఇప్పటిదాకా తమ దృష్టికి రాలేదని బెలగాని పోలీసులు చెబుతుండటం అవాక్కయ్యేలా చేస్తోంది. ఇటు కర్ణాటక హోం మినిస్టర్ జి పరమేశ్వర కూడా ఇష్యూపై స్పందించారు. తమ దగ్గర ఆధారాలు లేవని, మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులో ఏం జరుగుతుందో చూద్దామన్నారు.